అనగనగా ఒక ఊర్లో రంగయ్య అనే ఒక పేదవాడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. రంగయ్య చాలా అమాయకుడు. ఏంటా చెక్కదరువు? ఆపుతావా? నిన్ను నువ్వేదో పెద్ద సంగీత విద్వాంసుడు అనుకుంటున్నావా? సూళ్ళచ్చే, నాకు ఈ దరువేయడం అంటే ఎంత ఇట్టమో నీకు తెలుసుగా. ముందా దరువు ఆపి, ఊర్లో కరువు ఎక్కువగా ఉందంట, ఎక్కడ పని దొరకట్లేదు. ఇదిగో ఈ బంగారు గాజులు తీసుకెళ్లి పట్నంలో అమ్మి డబ్బు తీసుకునిరా. ఈ గాజులు మీ అమ్మవే, ఆటినమ్మంటావేంటి? ఈ అంటే నీకెంతిట్టం? వద్దులే, ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదిద్దాం గాని వాటిని నీ దగ్గర పెట్టుకో. నాకు మాత్రం వీటిని అమ్మటం ఇష్టమా ఏంటి? కాని పరిస్థితులు మనకు సహకరించినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? కొన్ని ఇష్టాలను కూడా వదులుకోక తప్పదు మరి. తీసుకెళ్ళు. ఇదిగో ఒక్క విషయం చెప్తున్నాను, నువ్వు అసలే అమాయకుడివి. ఎవ్వరి దగ్గర మోసపోకుండా జాగ్రత్తగా డబ్బు తీసుకుని ఇంటికిరా. సరే వెళ్తా, కానీ మనకు డబ్బు వచ్చినప్పుడు తిరిగి వాటిని తీసుకునే విధంగా ఎక్కడైనా తాకట్టెడతాను. ఏదో ఒకటి చేసి ఇంటికి సరుకులు తీసుకురా. అలా భార్య ఇచ్చిన గాజులు తీసుకుని బయలుదేరి వెళ్తాడు. దారిలో, ఏరా రంగా, ఎక్కడికెళ్తున్నావు? చూస్తుంటే పట్టణానికి బయలుదేరినట్టున్నావు. అవునరా సూరే, పట్టణానికే. చేతిలో డబ్బు లేదు. ఇదిగో ఈ గాజులు ఎక్కడైనా తాకట్టెట్టి వచ్చిన డబ్బులతో రోజులు గడుపుదామని. ఏంటి, నీ భార్య గాజులు అమ్మితే గాని తినలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఎంత కష్టం వచ్చిందిరా. నువ్వా గాజులు తాకట్టు పెట్టకుండానే డబ్బు సంపాదించే ఒక ఆలోచన చెప్పానా నీకు? నాకు ఈ గాజులు తాకట్టెట్టడం అంటే ఇట్టం లేదురా. ఈ నా భార్యకి చాలా ఇట్టమైన గాజులు. సరే, గాజులు తాకట్టెట్టకుండా డబ్బు ఎలా అవుతుంది? ఆ మార్గం మీద చెప్పి పుణ్యం కట్టుకోరా సూరి. అది చాలా కష్టమైంది, దొంగతనం. కాని నువ్వు నేను కలిస్తే దానిని సులువు చేయొచ్చు. దొంగతనమే? అమ్మో, నా వల్ల కాదు. అది నాకు అస్సలిట్ట ఉండదు. ఇక నన్ను వెళ్ళనే. సరే వెళ్దువు గాని గాజులు తాకట్టు పెడితే నీకెంత డబ్బొస్తుంది? సుమారు 100 ఎండి కాసుల వరకు డబ్బొత్తదా? ఆడితో నేను ఎటువంటి పని చేయకుండా సంవత్సరం వరకు కాలం గడపొచ్చు. ఈలోపు ఎక్కడైనా నాకు పని తప్పక దొరుకుతుంది. ఏవి ఆ గాజులు ఒకసారి చూపించు. అవంత విలువ చేస్తాయో లేదో నేను చెప్తాను. అయ్యో, ఎయ్యి నా గాజులు. ఈ పక్కన చిన్న సంచిలో ఎట్టుకున్నానే, ఎయ్యి ఎక్కడో పడిపోయినట్టున్నాయి. అమ్మో, వెంటనే వెనక్కెళ్ళి ఎక్కడ పడ్డా ఎత్తుక్కోవాలి. ఆగురంగా, కంగారు పడొద్దు. ఇదిగో ఇవేనా ఆ గాజుల సంచి? అవును, ఇదే. అమ్మయ్యా, పోయిందేమోనని ఎంత కంగారడ్డానో తెలుసా? నీకు దొరికింది కాబట్టి సరిపోయింది. మరొకరికి దొరుకుంటే నా బతుకు ఏమైండేది చెప్పు. అవి నాకు దొరకలేదు, నేనీ దగ్గర్నుంచి దొంగలించాను. చూసావా, ఇవమ్మితే వచ్చిన డబ్బు సంవత్సరం కాలం పాటు సరిపోతుంది అన్నావు. కాని అదే నేను ఒక్క క్షణంలో సంపాదించాను. అవునరా, నువ్వన్నదే నిజమే. దొంగతనం ఎంత సులువా? కానీ నేను నీలాగా ఇంత సులువుగా ఏ పని చేయలేనే. అదంతా నేను చూసుకుంటాను కదా. నువ్వు నాతో పాటు వచ్చి నేను చెప్పినట్టు చెయ్యి చాలు. నీ భార్య గాజులు తాకట్టు పెట్టవలసిన అవసరం లేకుండానే నేను నీకు డబ్బు వచ్చేటట్టు చేస్తా. ఈ గాజులంటే నా భార్యకి ఇట్టం. వాటిని తాకట్టెట్టడం నాకు ఇట్టం లేదు. సరే, నువ్వన్నట్టే నీతో వస్తాను పద. అలా సూరి రంగాని ఒప్పించి తనతో పాటు దొంగతనానికి తీసుకెళ్తా. చూడు, ఈ చెట్టు చాటున నేనుంటాను. అదిగో ఆ వ్యక్తి వస్తున్నాడు కదా, వాడితో మాట కలిపి రాజధానికి దారి ఎటు అని అడుగు. రాజధానికి దారి మనకు తెలుసు కదా, ఆయన అడగటం ఎందుకు? అరే, నువ్వు వాడిని మాటల్లో పెడితే నేను వెనక నుంచి వచ్చి వాడి దగ్గరున్న డబ్బును దొంగిలిస్తా. అర్థమైందా? ఆ, 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 అర్థమైంది. సరే, ఇప్పుడే వెళ్ళి ఆడితో మాట్లాడగలుగుతా ఉండు. అలా సూరి పథకం ప్రకారం రంగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. అయ్యా, రాజధానికి దారేటో కథ చెప్తారా? ఇదిగో, ఇటు నేరుగా వెళితే మొదట ఒక చిన్న పట్నం వస్తుంది. అక్కడ ఎవరినడిగినా చెప్తారు. అర్థమైందయ్యా. అయితే మీరిప్పుడు ఆధార్ నుండే వెళ్తున్నారు కదా, మీరు కూడా రాజధానిలోనే ఉంటారా? అవును, నేను అక్కడే ఉంటాను. రాజధానిలో ఎక్కడుంటారు? అంటే రాజుగారి కోట దగ్గర, లేక? అర్థం పర్థం లేని ప్రశ్నలన్నీ వేస్తున్నావు. అసలు నేను ఎక్కడ ఉంటే నీకెందుకు? నీకు రాజధాని దారి చూపెట్టాగా, ఇక వెళ్ళు. అలా రంగా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా వెనుక నుండి వచ్చి సూరి అతని దగ్గర ఉన్న డబ్బుని దొంగిలిస్తాడు. అది గమనించని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు. ఇందులో ఎంత డబ్బుందో చూద్దాంరా. ఏంటి, 10 రాగి కాసులా? వాడిని చూస్తే పెద్ద డబ్బున్న వాళ్ళ ఉన్నాడు. జేబులో 10 రాగి కాసులు పెట్టుకొని తిరుగుతున్నాడా? 10 రాగి కాసులంటే పెద్ద మొత్తమే కదరా. నేను 10 రోజులు కట్టపడితే వచ్చే డబ్బు.
నేను దొంగతనం చేస్తే కనీసం నెలలకు సరిపడా డబ్బులు రావాలి. సరే, ఎంతో కొంత దక్కిందిలే. ఇదిగో, ఇందులో నీకు 4 కాసులు ఇస్తున్నా, మిగతావి నాకు. అదేంటి, ఇద్దరం కలిసి ఈ పని చేశాం కదా, నాకు సగభాగం అంటే 5 కాసులు రావాలి, 4 కాసులు ఇస్తున్నావు. చూడు, నువ్వు కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం చూపించాను. అసలు నేను ఈ పథకం చెప్పకపోతే నీకీరోజు డబ్బు దక్కేదా? ఇచ్చిన దాంతో సరిపెట్టుకో. ఇక వెళ్దాం పద. రేపు రాత్రికి మళ్ళీ నువ్వు రావాలి. ఈసారి పెద్ద దొంగతనానికి ప్రణాళిక వేసుకొని వెళ్దాం. అది నిజమేలే, నువ్వు నన్ను తీసుకురాకపోతే నాకు ఈ డబ్బు వచ్చేదే కాదు. పెద్ద దొంగతనం అంటే ఎవరైనా ఇంట్లో దొంగతనం చేస్తున్నామా? రేపు రాత్రి కలిసిన తర్వాత నీకు అన్ని వివరాలు చెప్తాను. అలా వచ్చిన డబ్బుతో కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళతాడు. లచ్చే, ఇదిగో సరుకులు, ఇదిగో నీ బంగారు గాజులు, ఇవి నువ్వు జాగ్రత్తగా వేసుకో. ఇక వీటితో మనకు పని ఉండదు. ఏంటి, గాజులు తాకట్టు పెట్టుకోండని డబ్బులొచ్చేసియా? ఎలా వచ్చాయి? ఏం పని చేసి డబ్బు తీసుకొచ్చావు? ఆ అ- అ- అది అది ఒక పెద్ద మనిషి నాకు పని చెప్పి డబ్బు ఇచ్చాడు. అతను మళ్ళీ రేపు రాత్రి పని ఉందే రమ్మన్నాడు. రాత్రిళ్ళేం పనిస్తాడు? నిజం చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? చూడు, నేనేమీ తప్పని చేయడం లేదు. అయినా అవన్నీ నీకు అనవసరం. నీకు ఇంట్లో ఖర్చులకు డబ్బు కావాలి, అది మాత్రం అడుగు చాలు. మిగతా నీకు అనవసరం. సుడు, అది రాత్రైనా పగలైనా ఏ పనైనా కట్టపడి చెయ్యి, లేదంటే నువ్వే కట్టాలో పడతావు. అలా లచ్చిని ఏం పని చేసి తీసుకొచ్చాడో చెప్పకుండా మభ్యపెడుతూ ఉంటాడు. మరుసటి రోజు రాత్రి సూరి చెప్పిన చోటుకి చేరుకుంటాడు. వచ్చావా? ఇదిగో, ఈరోజు మనం ఒక డబ్బున్న ఆసామి ఇంట్లో దొంగతనం చేయబోతున్నాం. ఈరోజు వారింట్లో ఎవ్వరూ ఉండడం లేదు. ఇంటికి తాళం వేసుంది. అయితే మనం ఊర్లోకి వెళ్ళాలి కదా. అమ్మో, ఎవరైనా మనల్ని పట్టుకుంటే అంతే సంగతులు. ఖైదు చేయడం ఖాయం. అవన్నీ నేను చూసుకుంటానులే గాని నువ్వు చేయవలసిందల్లా ఒక చెట్టు వెనుక కూర్చొని ఎవరైనా వస్తే నాకు ఒక ఊల ఊది సైగ చెయ్యి. వెంటనే నేనక్కడి నుండి తప్పించుకుంటా. అర్థమైందా? అయితే నేను నీతో పాటు దొంగతనానికి రావాల్సిన అవసరం లేదన్నమాట. బయట ఉండాలి, అంతే కదా. సరే, పదెళ్దాం. చెట్టు వెనుక ఊరికే కూర్చోవడం కాదు, అటూ ఇటూ ఎవరొస్తున్నారో పరిశీలనగా చూడాలి. నీకెందుకు, అన్నీ నేను చూసుకుంటానుగా. ఇక నువ్వు వెళ్ళు. అలా రంగాను కాపలా ఉంచి సూరి ఇంటి తాళం పగలగొట్టి ఇంటిలోకి వెళతాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడ ఒక ఇంటి బయట అబ్బా, ఈ పిల్లను గోవు ఎంత బాగుంది. భలే, ఎప్పుడూ చెక్కదొరి వేస్తా ఉంటాను. ఈసారి పిల్లను గోవు వాయించాల్సిందే. అసలు నేను పిల్లను గోవు వాయించగలనా? ఒకసారి ఊతే అదే తెలుస్తుంది కదా. అలా వెళ్ళి అక్కడ ఉన్న పిల్లన గ్రోవి ఊదుతూ ఉంటాడు. ఆహా, ఎంత బాగా వాయిస్తున్నాను. దీన్ని నా సొంతం చేసుకుంటాను. మరోసారి వాయిస్తానుండు. అబ్బా, ఈ సమయంలో ఎవర్రా పిల్లన గ్రోవి వాయిస్తున్నాడు? వాడికి అర్ధరాత్రి నిద్ర పట్టడం లేదా ఏంటి? ఆ పిల్లన గ్రోవి శబ్దానికి అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి రంగాను చూస్తాడు. ఏరా, ఎవర్రా అక్కడ? ఈ రాత్రి వేళ అంత శబ్దం చేస్తున్నావు? ఎవరో కొత్త వ్యక్తిలా ఉన్నాడు. దొంగ అనుకుంటా. దొంగ దొంగ, అందరూ రండి, దొంగ దొంగ. అమ్మో, దొంగతనానికి వచ్చినట్టు అందరికీ తెలిసిపోయింది. ఈ మూటతో బయటకు వెళ్ళాలంటే నన్ను చితకబాది రాజభటులకు అప్పగిస్తారు. మూట ఇక్కడే పడేసి వెళ్తా. ఇక్కడ ఏవో తినుబండారాలున్నాయి, వీటిని తీసుకెళ్తా. దారిలో కొద్దిగా తినటానికన్నా పనికొస్తాయి. ఏయ్, ఎవర్రా నువ్వు? ఎక్కడున్నావు? ఈ రాత్రి వేళ ఇలా పిల్లను గురవి ఎందుకు వాయిస్తున్నావు? ఓహో, అయితే ఈ రంగాగాడే పిల్లన గ్రోవి వాయించాడా? ఇప్పుడీడు పట్టుబడ్డాడు. వాళ్ళు గట్టిగా అడిగితే నా గురించి చెప్తాడు. వెంటనే వాణ్ణి విడిపించాలి. అయ్యా అయ్యా, వాడు ఒట్టి అమాయకుడయ్యా. వాడికి తెలియకలా చేశాడు. దయచేసి వదిలేయండి అయ్యా. అమాయకుడైతే ఈ సమయంలో ఇలా చేస్తాడా? ముందు వీణ్ణి రాజభట్లకు అప్పగిద్దాం. ఇంతదానికి రాజభటులెందుకయ్యా? దయచేసి వాడిని క్షమించండి. వాడికి కాస్త పిచ్చి కూడా ఉంది. పిచ్చోడా? సరే, తీసుకెళ్ళు. ఈసారి ఇటువైపు వస్తే నీ కాళ్ళు విరగొడతాను. వెళ్ళు వెళ్ళు. అలా అక్కడి నుండి ఎలాగో తప్పించుకుని కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏంట్రా రంగా నువ్వు చేసింది? దొంగతనానికి వచ్చి ఇలాంటి పని చేస్తావా? మన గుట్టు మనమే బయట పెట్టుకున్నట్టయింది. అవునరా, నేను చేసింది తప్పే. కానీ ఆ పిల్లను గో చూసేసరికి నేను దాన్ని వాయించగలనా లేదా అనే అనుమానం వచ్చింది. అందుకే ఒకసారి ప్రయోగించి చూసా. ఏడ్చావులే, నీ వల్ల ఎంత పని జరిగిందో. చాలా సొమ్ము మూటగట్టి ఉంచా. నువ్వు చేసిన పని వల్ల ఆ మూటను అక్కడే వదిలేసి వచ్చేశా. ఇప్పుడు అటువైపు వెళ్తే వాళ్ళు తప్పకుండా మనల్ని రాజభటులకు అప్పగిస్తారు. నిన్ను తీసుకురావటం నాదే బుద్ధి తక్కువ.
ఇక పద వెళ్దాం. తప్పైపోయిందిరా సూరే, ఇక మీదట అలా చేయను. సరే, ఈసారికి వదిలేస్తున్నా. చూడు, ఇప్పుడు మనం అక్కడ శ్మశానం అవతల ఉన్న డబ్బున్న పెద్ద మనిషి ఇంట్లో దొంగతనం చేయబోతున్నాం. ఈసారన్నా నువ్వు జాగ్రత్తగా కాపలాకాయి. ఎవరైనా వస్తే నాకు చెప్పు. అమ్మో, శ్మశానం దగ్గరే అక్కడ దెయ్యాలుంటాయి. అసలే నాకు దెయ్యాలంటే భయం. నేను రాను బాబు. నీ తలకాయ్, అలా ఏం భయపడకు. దయ్యాలేవు, భూతాలేవు. అవి ఒట్టి మూఢనమ్మకాలు. నోరు మూసుకొని నాతో రా. ఇదిగో ఇక్కడుండు. ఇందులో ఏవో తినుబండారాలున్నాయి. వీటిని పట్టుకొని ఎవరైనా ఇటుగా వస్తున్నారేమో గమనిస్తూ ఉండు. అలా రంగాను మళ్ళీ కాపలాగా పెట్టి శ్మశానం అవతల ఉన్న ఇంట్లోకి సూరి దొంగతనానికి వెళ్తాడు. అమ్మో, ఈ రాత్రి అలా శ్మశానం దగ్గర నన్ను ఇట్టెళ్ళాడు. ఏదేమో ఇటొచ్చి నన్ను చంపేస్తే వచ్చినప్పుడు చూద్దాంలే. ఆకలేస్తుంది. ఇందులో ఉన్న తినుబండారాలు కొద్దిగా తింటాను. దెయ్యం, దెయ్యం, అమ్మో, దెయ్యం, దెయ్యం, నన్నేమనుకో. ఏయ్ ఏయ్, ఎవరు నువ్వు? నేను దయ్యాన్ని కాదు, అలా అరవకు. నేను దయ్యాన్ని కాదు, మనిషినే. నేను దీని పక్కనే పనివాడిని. ఇక్కడైతే గాలి బాగా వస్తుందని ఇక్కడ నిద్రపోతున్నా. ఈ లోపు ఎవరో జంతికలు తింటున్న శబ్దం వచ్చి ఇటు వచ్చాను. ఆ జంతికలు తింటుంది నేనే. నువ్వు దెయ్యం అనుకుని అడలు చచ్చాను కదా. ఎంత గాలి బాగా వస్తే మాత్రం ఎవరైనా శ్మశానంలో పడుకుంటారా? బాలే ఉన్నావే నువ్వు. నా సంగతి సరే గాని నువ్వెవరు? శ్మశానంలో కూర్చొని తింటున్నావేంటి? నేనింతకు ముందు ఎప్పుడు చూసిందే లేదే. అదా, మేము పక్క ఊరి వాళ్ళం. నేను కాలకృత్యాలు చేసుకుందామని అటుగా వెళ్ళా. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకని వీడిక్కడ కూర్చొని తింటున్నాడు. అంతేనా? సరే, ఇక వెళ్ళండి. అలా వారు అక్కడి నుండి బయటపడిన తరువాత మళ్ళీ చెడగొట్టావు కదరా. ఇక్కడ దయ్యాలేమీ ఉండవని చెప్పాను కదా. నువ్వు గట్టిగా అరిచేసరికి ఇంట్లో వాళ్ళు నిద్రలేచారు. ఇక చేసేదేం లేక చల్లగా జారుకొనొచ్చేశా. నీ వల్లే ఈ దొంగతనం కూడా చెడిపోయింది. ఏం చేయాలరా? ఒక్కసారిగా నిద్రలేసి నా వైపు వచ్చేసరికి దెయ్యం అనుకుని అల్లిపోయాను. ఇది పోతే పోయిందిలే, పద ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇంకెక్కడికి వెళ్ళేది? తెల్లారిపోతుంది. పద, నేరుగా ఇంటికే చేరుకుందాం. ఇక నుండి నువ్వు నాతో రావద్దు. నీ వల్ల నేను దొరికిపోయేటట్టే ఉన్నాను. నాకు అదే అనిపిస్తుంది. దొంగతనం అంటే చాలా తేలికనుకున్నా. నా వల్ల కూడా కాదులేరా. రేపటి నుండి నీతో రానులే. అలా రంగా మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని జరిగిందంతా భార్యకు చెబుతాడు. నేను ముందే అనుకున్నాను, రాత్రి సమయంలో నీకు పనిచ్చేవాడు ఎవడా అని. దొంగలు తప్ప రాత్రి ఎవరూ పనిచేయరు. అవును, ఇక నుండి నేను సూరిగారితో సావాసం మానేస్తానులే. చూడు, దొంగతనం చేసి నువ్వు వచ్చేస్తావు. తర్వాత డబ్బు పోగొట్టుకున్నోళ్ళు ఎంతలా బాధపడతారో నీకేమర్థమవుతుంది? ఎప్పుడైనా కష్టపడి సంపాదించాలి. ఇలా దొంగతనాలు చేస్తే ఎప్పటికైనా ఆ రాజభటులకి దొరకటం ఖాయం. అబ్బా, ఇంకా ఇసి వదిలే. నేను వెళ్ళని చెప్తున్నాను కదా. అలా రంగా ఆ రోజు నుండి సూరితో వెళ్లడం మానేసి ఒక దుకాణదారుని దగ్గర సూరి మాత్రం తన దొంగ వృత్తిని కొనసాగిస్తూ పెద్ద గజ దొంగగా మారుతాడు. ఏయ్, మర్యాదగా డబ్బు ఇస్తావా లేక నిన్ను ఇక్కడే చంపేయమంటావా? అయ్యా, ఈ డబ్బు నా కూతురు వివాహం కోసం దాచిపెట్టి ఉంచానయ్యా. ఈ డబ్బు లేకపోతే నా కుమార్తె వివాహం ఆగిపోతుందయ్యా. అవన్నీ నాకనవసరం. చూడు ఈ కత్తిని. ఒక్క పోటు పొడిచానంటే ఇక్కడే చస్తావు. నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఆ డబ్బిచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యా, నన్ను ఇడిచిపెట్టండి అయ్యా. ఈ డబ్బు లేకపోతే నేను ఇంటికి వెళ్ళేది లేదయ్యా. నువ్విలా అయితే మాట వినవు గాని ఈ మూట ముందే ఇచ్చుంటే నీకీ బాధ తప్పేది కదా. పో ఇంకా. అలా సూరి రామయ్య దగ్గర ఉన్న డబ్బంతా దోచుకుపోతాడు. గాయపడిన రామయ్య వెళ్తూ రంగా ఉన్న గ్రామం వద్దకు చేరుకుంటాడు. గాయంతో ఉన్న రామయ్యను చూసిన లచ్చి, అయ్యో ఎవరండి మీరు? చేతికి అంత గాయమైంది, ఉండండి కట్టుకడతాను. అలా రామయ్య గాయానికి కట్టుకట్టి జరిగిన విషయం అంతా రామయ్య ద్వారా తెలుసుకుంటుంది. అయ్యో, ఇదంతా సూరిగడి చేసుంటాడు. ఆడాగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అవును, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు గజ దొంగగా మారిపోయాడు. ఆడిని పట్టించినోడికి మంచి బహుమతి కూడా ఇస్తానని రాజుగారు ప్రకటించారంట. చూడు, డబ్బు పోగొట్టుకున్న రామయ్య గారు ఎంత బాధపడుతున్నారు. ఆ డబ్బు లేకపోతే నా కుమార్తె వివాహం ఆగిపోతుంది నాయనా. అతను పట్టుకుంటే ఆ డబ్బు తిరిగి పొందొచ్చు. ఆడిని పట్టుకోవడమే కాదు,
ఆడి దగ్గరున్న డబ్బు మొత్తం తిరిగి తీసుకోవాలి. దానికి నా దగ్గర ఓ పథకం ఉంది, చెబుతాయిను. అలా చేస్తే తప్పకుండా ఆడిని పట్టుకోవడమే కాకుండా ఆడి డబ్బు మొత్తం వెనక్కి రప్పించొచ్చు. అలా లచ్చి చెప్పిన విధంగా మరుసటి రోజు ఉదయం రంగా సూరిని వెతుక్కుంటూ వెళతాడు. ఎరా రంగా, ఏం చేస్తున్నావు? మళ్ళీ నాతో పాటు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నావా? దొంగతనాలు చేయాల్సిన కర్మ నాకేంట్రా? నేను ఇంటి మరమ్మత్తు కోసం తవ్వుతుంటే నాకు పెట్టి దొరికింది. అందులో మనం ఎంత డబ్బు ఎత్తే 24 గంటలు ఆ డబ్బు రెట్టింపు అవుతుంది. కానీ అందులో వేద్దామంటే నా దగ్గర అంత డబ్బు లేదే. అవన్నీ ఒట్టి మాటలు. అలాంటి పెట్టేమీ ఉండదు. సరే, ఒక పని చెయ్యి. నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వు. రేపు నీకు దాన్ని రెండింతలు చేసి చూపిస్తాను. ఆహా, అవునా? సరే అయితే ఈ 10 వెండి నాణాలు తీసుకొని రేపు నాకు వీటిని రెట్టింపు చేసి చూపించు. అప్పుడు నేను నమ్ముతా. సరే, ఏదివ్వు? వాటిని తీసుకుని ఇంటికి చేరుకుని రామయ్య దగ్గరకు వెళ్లి విషయం చెప్పి మరొక 10 వెండి నాణాలు తీసుకుని 24 గంటలు గడిచిన తరువాత మళ్లీ సూరి దగ్గరకు వెళతాడు. ఇదిగోరా, 10 ఎండి నాణేలు ఇచ్చావు కదా, ఇదిగో 20 ఎండి నాణేలు. కావాలంటే లెక్క చూసుకో. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. అయినా నా దగ్గర దొంగిలించిన సొమ్ము చాలానే ఉంది. ఇదిగో, ఇదంతా తీసుకొని వెళ్దాం. మాయా పెట్టెలో వేస్తే రేపటికివి రెట్టింపవుతాయి. అందులో నీకొంత వాటా కూడా ఇస్తాలే. అలా రంగా ఇంటికి చేరుకొని ఆ పెట్టెను చూపిస్తాడు. వారితో తీసుకొచ్చిన డబ్బంతా అందులో ఉంచుతారు. మనం 24 గంటలాగితే ఈ డబ్బుకు రెట్టింపు డబ్బు మనం తీసుకోవచ్చు. నువ్వు వెళ్ళి రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా. సరే, జాగ్రత్త. ఇందులో ఏమైనా తేడా వచ్చిందో నిన్ను పైలోకాలకి పంపడం ఖాయం. అలా సూరి అక్కడి నుండి వెళ్లిన తరువాత సూరి నేరుగా రాజభటుల దగ్గరికి వెళ్లి సూరి రేపు మధ్యాహ్నం తన ఇంటికి రాబోతున్నాడని అక్కడ వాడిని బంధించవచ్చని చెబుతాడు. అనుకున్న విధంగానే సూరి 24 గంటల తరువాత రంగా ఇంటికి చేరుకుంటాడు. అదే సమయంలో సూరి కోసం వేచి ఉన్న రాజభటులు సూరిని బంధిస్తారు. ఇదిగోండి ఈ డబ్బే. సూరి అందరి దగ్గర దోచుకుంది. కానీ నాదొక చిన్న విన్నపం అండి. ఇందులో రామయ్య గారి సొమ్ము కూడా ఉంది. అది ఆయనకి దక్కితే బావుంటుంది. తప్పకుండా. ఈ సొమ్మంతా ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి తిరిగి చేర్చే బాధ్యత మాది. ఇదిగో, రాజుగారి ప్రకటన ప్రకారం సూర్యుని పట్టించినందుకు మీకు దక్కిన బహుమతి 100 బంగారు నాణాలు. అలా లచ్చి ఒక పథకం ప్రకారం సూరిని రాజభటులకు పట్టించి దొంగతనాలు జరగకుండా అడ్డుకుంటుంది. వచ్చిన డబ్బుతో రంగా లచ్చి మంచి వ్యాపారం పెట్టుకుని సుఖంగా ఉంటారు.